నీ మీద కనికరం చూపడం లేదేమో. నీవు నమ్మిన వారే నిన్ను అవమానాలకు అప్పగించడానికి చూస్తున్నారేమో. నువ్వు నమ్మిన వారే దుఃఖములలో వదిలేసి నేను వెళ్ళిపోయానేమో. కానీ ఆ 10 మంది కుష్ఠ రోగులో యేసుని గురించి పూర్తిగా వారికి తెలియదు. అయినా ఎక్కడ వచ్చారంటే యేసుని ఎందుకు వచ్చాను. నీకు యేసుని గురించి పూర్తిగా తెలుసు. ఆయన శక్తి గురించి నీకు పూర్తిగా తెలుసు. ఆయన మహిమ ప్రభావాల గురించి పూర్తిగా నీకు తెలుసు. ఆయన ఒక సమర్థవంతమైన శక్తుల గురించి పూర్తిగా నీకు తెలుసు. ఆయన గొప్పవాడు కదా. ఆ గొప్పవాడైన యేసుని ఎదుట మోకరిల్లి, యేసయ్యా ఎవరి వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, నీలో ఉన్న వాళ్ళు ఎవరికి పంచొద్దు, ఎవరికి అప్పగించు, దేవునికి అప్పగించు. దేవుని సన్నిధిలో ఉపవాసం కనిపెట్టు, ప్రార్థన చేయి, మోకరిల్లు. ఆయన దగ్గర కన్నులు ఎత్తించాడు. నీవు ఉపవాసం ముగించుకొని లేచే మరు క్షణంలో నా దేవుడి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాను.